జయశంకర్ భూపాలపల్లి పట్టణంలో నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన ఘటనకు కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే నీట్ పేపర్ లీకేజీ ఘటనపై సమగ్ర పారదర్శక విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీక్పై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్ గారు తక్షణమే రాజీనామా చేయాలని, ఈ నీట్ పేపర్ వల్ల చనిపోయినటువంటి 22 మంది విద్యార్థులకు న్యాయం చేయాలని మరి సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల హక్కుల కోసం పోరాటాలు చేస్తే అంచివేసేటువంటి ప్రయత్నం ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఒక విద్యార్థులను ఒడ్డును బాదినట్టు ఈరోజు వాళ్ళ కాళ్ళు ఇరగొట్టి, అదేవిధంగా వారి తలకాయలో పలగొట్టి టీఆర్ గ్యాస్ను కూడా సైతం వారు ప్రయోగించి ఈరోజు విద్యార్థులను ఆసుపత్రిలో పాలు చేసినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. నీట్ పేపర్ ఉందో దీని వెనుక కేవలం కొంతమంది వ్యక్తులు కాదు, పెద్ద పెద్ద స్థాయికి సంబంధించినటువంటి వాళ్ళ తలలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేసి వారిని కూడా బయటికి తీసే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. పేపర్ లీక్కు సంబంధించి ఆయన చేస్తున్నటువంటి శాఖకు న్యాయం చేయలేదు కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ ఆయనను బర్తరాఫ్ చేయాలి, ఆయన ఆ పదవి నుంచి తొలగించాలి బీజేపీ ప్రభుత్వం. లేకపోయేది ఉంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ఢిల్లీలో జరగడం కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుండి ఉద్యమం మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. దానికి పూర్తి స్థాయిలో మేమందరం అఖిలపక్షంగా ఏర్పడి దీనికి సాకారం చేస్తాం. ఏదైతే ఈ దేశంలో విద్యా హక్కు చట్టం ఎంత దౌర్భాగ్యంగా ఉందో దాన్ని ఈరోజు ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ తెలియజేస్తూ ఉంది. కనుక వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. లేని ఎడల మొట్టమొదటిగా ఏదైతే మేము భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఎక్కడ చేయకముందే మా తీన్మార్ మల్లన్న గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వారం రోజుల ముందే భూపాలపల్లిలో ఒక ధర్నా నిర్వహించడం జరిగింది. అలాగే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా వివిధ పక్షాలతోటి కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. విద్యార్థులు చేస్తున్నటువంటి ఈ పోరాటాలను అందరూ కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు. కాబట్టి విద్యార్థులు ఎవరైతే వాళ్ళను ఎట్లా కొడుతున్నారంటే అది దారుణాతి దారుణంగా కొడుతున్నారు. వాళ్ళను ఇతర దేశస్తులుగా అలాగే ఒక దేశ విద్రోహ శక్తులుగా చిత్రీకరిస్తున్నారు సోషల్ మీడియాలో. మరి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఎంతో మందిని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. వారి యొక్క పరిపాలన ఎలా జరుగుతుందంటే తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి విద్యార్థుల ఆందోళన, మరి మొన్నటికి మొన్న పంజాబ్లో జరిగినటువంటి రైతుల ఆందోళన, మరి ఆ యొక్క కార్యక్రమంలో ఎందరో రైతులు రోడ్ల మీదకి వచ్చి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేస్తుంటే లాఠీచార్జ్ చేయడంతో పాటు బుల్డోజర్లతో తొక్కించి ఎంతోమంది రైతులను చంపివేసిన సంఘటన. విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తూ